రజనీకాంత్ గారు నటించిన రోబో సినిమా మీ అందరికీ గుర్తుంది కదా. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఆ సినిమాను అందరూ ఇష్టపడ్డారు. అయితే అందులో రజనీ తను చేసిన రోబో అదే మన చిట్టి మెరుపు వేగంతో అన్ని పనులు చేసిన 100 మంది చేసే పని తనొక్కతే చేస్తున్నా ఎంతో మంది ప్రాణాలను రక్షించిన ఓ అమ్మాయిని రక్షించే క్రమంలో ఆమె బట్టలు కాలిపోయినా ఆమెను నగ్నంగా రోబో తెచ్చిందన్న ఒకే ఒక్క కారణంతో ఆ రోబోకి స్పందనలు లేవని, అందుకే ఇలాంటి పని చేసిందని, అందుకే ఇలాంటి రోబో మనుషుల మధ్య ఉంటే ప్రమాదం అని, అందుకే వెంటనే ఆ రోబోని డిస్పాచ్ చేయమని ఆదేశించింది. దీంతో ఆ రోబోట్ పార్ట్లన్నీ ఒక్కొక్కటిగా తీసేసి మ్యూజియంలో పెట్టారు. అయితే ఇక్కడ ఓ రోబో మాత్రం ఐఎమ్ నాట్ చిట్టి, అందుకే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోయాని చెప్పకనే చెప్తుంది. రోబో ఏంటి ఆత్మహత్య చేసుకుని చనిపోవటం ఏంటి అనుకుంటున్నారా? అసలు ఈ రోబో ఎవరో, దాని బాధ ఏంటో, అదెందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందో వివరంగా తెలుసుకుందాం రండి. దక్షిణ కొరియా ప్రపంచంలో రోబోలు ఎక్కువగా పనిచేసేది ఇక్కడే. అలాంటి దక్షిణ కొరియాలోనే ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే దక్షిణ కొరియాలోని గువి సిటీ కౌన్సిలర్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఓ రోబోట్ పనిచేస్తుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ రోబో అలుపే లేకుండా సెకండ్ కూడా గ్యాప్ తీసుకోకుండా పనిచేస్తుంది. ఈ రోబోలో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే చాలా రోబోలలో లాగా ఈ రోబో ఒక్క ఫ్లోర్ కే పరిమితం అయిపోదు. చాలా వరకు రోబోలు ఒక్క ఫ్లోర్ లోనే పనిచేస్తాయి, ఇంకో ఫ్లోర్ కి వెళ్ళలేవు. కానీ ఈ రోబో అలా కాదు, ఒక ఫ్లోర్ నుండి ఇంకో ఫ్లోర్ కి అది లిఫ్ట్ లో వెళ్ళగలిగే సామర్థ్యం ఈ రోబోకుంది. ఈ రోబోని గత సంవత్సరం అంటే 2023 ఆగస్ట్ లో సిటీ కౌన్సిలర్ లో నియమించారు. అప్పటి నుండి అందరి ఎంప్లాయీస్ లాగే ఈ రోబోట్ కి కూడా ఓ ఐడి కార్డ్ తగిలించారు. ఈ రోబోని కాలిఫోర్నియాకు చెందిన బేర్ రోబోటిక్స్ అనే కంపెనీ తయారు చేసింది. అయితే పని మాత్రం 10 మంది ఉద్యోగులు చేసే పని ఈ రోబో ఒక్కతే చేస్తుంది. ఈ రోబో ఫస్ట్ ఫ్లోర్ మరియు సెకండ్ ఫ్లోర్ లో పనులన్నీ చూసుకునేది. ముఖ్యమైన ఫైల్స్ అందించడం దగ్గర నుండి టెక్నికల్ వర్క్స్ దాకా అన్ని ఈ రోబో చేసేది. అలా దాదాపుగా సంవత్సర కాలం నుండి ఈ రోబో అక్కడ పనిచేస్తూ తన సేవలను అందిస్తుంది. అయితే మరి పాపం రోజు 9 గంటలు విరామం లేకుండా పనిచేస్తూ ఉండటంతో ఈ చిట్టి రోబో అలసిపోయిందో ఏమో కానీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. మరి సినిమాలో లాగా ఈ రోబోకి కూడా స్పందనలు వచ్చి ఉంటాయి మరి. అందుకే విపరీతమైన ఒత్తిడికి లోనైంది. అది అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ మొత్తం గమనించారు. అది ఎలాగంటే ఈ రోబో జూన్ 26న ఒకే చోట ఏదో ఉన్నట్లు అక్కడక్కడే చాలా సార్లు తిరిగిందట, విచిత్రంగా ప్రవర్తించిందంట. అదంతా ప్రత్యక్షంగా చూసిన అక్కడ స్టాఫ్ మీడియాకి చెప్పారు. అదంతా చూసిన వారు ఈ రోబోకి ఏదో అయిందని గ్రహించారు. బహుశా రోబో పని వల్ల ఒత్తిడికి లోనయ్యి ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది అనుకున్నారు. అయితే ఈలోగా రోబో ఉన్నట్లుండి మెట్ల దగ్గరకు వెళ్లి కింద పడిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ కి రెండో ఫ్లోర్ కి మధ్యలో ఉండే మెట్ల దగ్గర నిల్చొని కింద పడిపోయింది. అక్కడే ఉన్న ఉద్యోగస్తులు ఆ సీన్ చూసి షాక్ అయ్యారు. రోబో అలా సడన్ గా పడిపోవడంతో దాని పార్ట్లన్నీ చెల్లా చెదరైపోయి రోబో పని చేయలేదు. అది చూసిన వాళ్ళంతా రోబో చనిపోయిందన్నారు. అది ఒత్తిడికి లోనయ్యి తట్టుకోలేక కావాలనే రోబో అలా మెట్ల మీద నుండి పడి ఆత్మహత్య చేసుకుంది అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి అక్కడ. దీంతో ఈ వార్త అక్కడి మీడియాలో సంచలనంగా మారింది. నగరంలో దాదాపు అన్ని వార్తాపత్రికలు ఈ వార్తను తమ ప్రధాన కథనంగా రాశాయి. అది చూసిన కొందరు రోబో ఇలా ఎందుకు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ రోబో ఆత్మహత్య వార్త ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రోబోనే ఇలా పని భారంతో విసిగి వేసారి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడితే మనుషులు తమ ఒత్తిడిని ఇంకెలా ఫీల్ అవుతున్నారో అన్న ప్రశ్న మొదలైంది. ఇదిలా ఉండగా రోబో చెల్లాచెదురుగా పడి ఉండటంతో దాని భాగాలన్నీ సేకరించి ఆ భాగాలన్నీ ఆ రోబోను రూపొందించిన సంస్థకు పంపాలని, అలా చేస్తే వాళ్ళు దాని మీద పరిశోధన చేసి రోబో నిజంగానే పని ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకుందా లేక ఇంకేదైనా కారణం వల్ల అలా జరిగిందా అని తెలుస్తుందని చెబుతున్నారు. అయితే రోబో అలా చేయటంతో అక్కడి ఉద్యోగస్తులు చాలా బాధపడ్డారు. ఆ రోబో మాలో ఒకటని చెబుతున్నారు. నిజంగా ఈ రోబో పని ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందంటారా? మీరేమంటున్నారో కామెంట్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.